బిగ్ బాస్ సీజన్ 9 అప్డేట్స్ డే 75. చాలా రోజుల తర్వాత స్పైసీనెస్ తగ్గింది, మజా తగ్గింది, మసాలా తగ్గింది అని చాలామంది కొంతమంది ఆడియన్స్ ఉంటారు కదా! అంటే గొడవలైతేనే బాగా అట్రాక్షన్ అవుతుంది బిగ్ బాస్ అని. ఫ్యామిలీ వీక్ కొంచెం ఎమోషనల్‌గా ఎళ్ళిపోతుంది అని అనుకున్న టైంలోని కెప్టెన్సీ టాస్క్‌లు పెట్టడం, 2 టీమ్‌లుగా విడిపోవడం, అసలు కెప్టెన్ ఎవరయ్యారో అని తెలియకపోవడంతోటి చాలామందికి టెన్షన్ అయితే ఉంటుంది కదా! చూసే ఆడియన్స్‌కి. సో, ఈరోజు అవన్నీ రివీల్ చేస్తాను. దానికంటే ముందు మన ఛానెల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సరే, ఈరోజు ఎపిసోడ్‌లోని ముందుగా ఎమోషనల్ వీక్ కాబట్టి ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్ కాబట్టి ఈరోజు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే వస్తున్నారో అంటే ఎమాన్యూల్ మదర్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎమాన్యూల్ చాలా ఎమోషనల్‌గా ఫీల్ అయ్యాడు. తన మదర్‌ని కలుసుకున్న తర్వాత ఇన్ని రోజుల తర్వాత చూడలేక అలా ఎమోషనల్‌గా ఎళ్ళిపోయింది ఎపిసోడు. తర్వాత ఇంకా ఇలా ఎమోషనల్‌గా వెళ్తున్న 'బిగ్ బాస్' హౌస్‌లోని ఒక్కసారిగా స్పైసీనెస్ అయితే పెరిగింది. ఆ స్పైసీనెస్ ఏంటంటే హౌస్‌లోని మళ్ళీ ఆర్గ్యుమెంట్స్, గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే కెప్టెన్సీ కోసం. అయితే ఈ కెప్టెన్సీ టాస్క్‌లన్నిటిలోని కూడా ఎవరు బాగా ఆడారు అంటే రీతు చౌదరి బాగా ఆడి కెప్టెన్ కింద అయ్యారు. ఈ వీక్ మొత్తానికి కెప్టెన్ కింద రీతు చౌదరి ఉంటారు. ఇంకా తనుజకి, దివ్యకి అయితే హౌస్‌లోని ఒక పెద్ద వార్ అయితే నడిచింది. సో, ఈ వీక్ పక్కా దివ్య ఎలిమినేట్ అయిపోతుందని నా ఒపీనియన్. మరి మీ ఒపీనియన్ ఏంటి? అలాగే ఈ వీక్ మొత్తానికి చూసుకుంటే ఎవరు బాగా ఆడుతున్నారు అంటే, నేను ఫస్ట్ నుండి చెప్తున్నాను కదా! నేనెప్పుడు గూడా సుమన్ శెట్టికి సపోర్ట్ చేస్తానని. సో, ఈ వీక్ గూడా సుమన్ శెట్టి బాగా ఆడాడు. ఇంకా రీతు చౌదరి గూడా బాగా ఆడింది. నా సపోర్ట్ అయితే రీతు చౌదరికి, అలాగే సుమన్ శెట్టికి ఉంటుంది. సో, మీ సపోర్ట్ ఎవరికుంటుందో, ఎందుకుంటుందో మీ ఒపీనియన్‌ని కామెంట్‌లో పెట్టండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్‌ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ.